శీతాకాలంలో చలికి శరీరం పొడిబారుతుంది. అన్మాయిశ్చర్. దీనివల్లే చేతులు, కాళ్ళు, పగుళ్లు వస్తాయి. వేసవిలో చెమట పట్టి మాయిశ్చర్ అవుతాయి. కానీ చలికాలంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. శీతాకాలంలో మీ చర్మం పొడిబారి పగిలిపోవడానికి ప్రధాన కారణం తేమ, మాయిశ్చర్ కోల్పోవడం. 1. పొడి గాలి, డ్రై ఎయిర్. శీతాకాలంలో బయట గాలి చాలా చల్లగా, పొడిగా ఉంటుంది. ఈ గాలి మన చర్మంలోని సహజ తేమను, న్యాచురల్ ఆయిల్ బ్యారియర్ వేగంగా పీల్చుకుంటుంది. ఇంటిలోపల హీటర్లు వాడినా కూడా గాలి మరింత పొడిగా మారుతుంది. 2. వేడినీటి స్నానాలు, హాట్ వాటర్ బాత్స్. చలిని తట్టుకోవడానికి చాలా మంది వేడివేడి నీటితో స్నానం చేస్తారు. వేడి నీళ్లు చర్మంలోని సహజ నూనెలు, సేబం మరియు తేమను పూర్తిగా కడిగివేసి చర్మాన్ని మరింత పొడిగా మారుస్తాయి. 3. తక్కువ నీరు తాగడం. చలికాలంలో దాహం తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది తగినంత నీరు, హైడ్రేషన్ తాగరు. శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం కూడా పొడిబారుతుంది. 4. సబ్బులు, రసాయనాలు. చేతులు, కాళ్లకు వాడే కఠినమైన హార్ష్ సబ్బులు లేదా డిటర్జెంట్లు చర్మంలోని నూనె పొరను తొలగిస్తాయి. దీనివల్ల పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ కారణాల వల్ల చర్మం సాగే గుణాన్ని, ఎలాస్టిసిటీ కోల్పోయి గట్టిగా మారి కదలికల వల్ల పగుళ్లు, క్రాక్స్ ఏర్పడతాయి. అరికాళ్లలో ఈ పగుళ్లు తీవ్రంగా ఉంటే రక్తస్రావం, నొప్పి కూడా వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి చిట్కాలు. హౌ టు ఓవర్కమ్. చలికాలంలో చర్మాన్ని పగుళ్లు లేకుండా మృదువుగా ఉంచుకోవడానికి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. 1. చర్మానికి తేమ. మాయిశ్చరైజ్ హెవీలీ. మాయిశ్చరైజర్. స్నానం చేసిన 3 నిమిషాలలోపు లేదా చేతులు, కాళ్లు కడిగిన వెంటనే వాటిని పొడిగా తుడిచి వెంటనే మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా లోషన్ రాయండి. ఇందులో షియా బటర్, షీ బటర్, గ్లైసరిన్ లేదా పెట్రోలియం జెల్లీ వంటి పదార్థాలుండేలా చూసుకోండి. కొబ్బరి నూనె, తేనె. రాత్రి పడుకునే ముందు కాళ్లకు గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా తేనె రాసి మసాజ్ చేయండి. సాక్సులు, గ్లౌజులు. మాయిశ్చరైజర్ రాసిన తర్వాత తేమ లోపలే ఉండేలా పత్తి సాక్సులు. 2. స్నానం, శుభ్రత విషయంలో మార్పులు. గోరువెచ్చని నీరు. వేడి నీటికి బదులు గోరువెచ్చని నీటితో లూక్వామ్ వాటర్ మాత్రమే స్నానం చేయండి. స్నానం సమయాన్ని కూడా తగ్గించుకోండి. 10 నిమిషాలలోపు. మైల్డ్ సబ్బులు. సువాసనలు లేని, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, ఆల్కహాల్ లేని మైల్డ్ సబ్బులు లేదా మాయిశ్చరైజింగ్ బాడీ వాష్లను ఉపయోగించండి. 3. ఆహారం, పానీయాలు, హైడ్రేషన్ మరియు డయట్. నీరు ఎక్కువగా తాగండి. దాహం లేకపోయినా రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి. ఇది చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుంది. నూనె పదార్థాలు, నెయ్యి, నట్స్, బాదం, వాల్నట్స్ వంటి మంచి కొవ్వులు, హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఆహారాలు తీసుకోవడం చర్మానికి మేలు చేస్తుంది. ఈ చిట్కాలు మీ చర్మాన్ని చలికాలంలో పగలకుండా మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. మీరు ఇప్పుడే చూసిన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు లేదా మీరు ప్రేమించే వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి.